క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 41వ అధ్యాయము 10వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మనిషి ఆదరించలేనటువంటి సమయాలు వస్తాయి. స్నేహితులు దూరం అవుతారు, కుటుంబం కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఈ ఉదయకాలపు వేళలో ఒక అద్భుతమైనటువంటి మాటను చెబుతూ ఉన్నాడు. నీకు మనుషులు సహాయము తగ్గినా నా దక్షిణ హస్తం నిన్ను పట్టుకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మీ జీవితంలో చెప్పేటువంటి గొప్ప హామీ, నేను నిన్ను వదలను, నా శక్తివంతమైన చేతితో నేను నిన్ను నిలవబెడతాను అని చెప్పేసి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దక్షిణ హస్తము అంటే శక్తి యొక్క గుర్తు. బైబిల్లో దక్షిణ హస్తము అంటే అధికారము, విజయము, రక్షణ, శక్తి, గౌరవానికి సూచనగా ఉన్నాయి. దేవుడు అంటే ఉన్నాడు నా దక్షిణ హస్తముతో అన్నప్పుడు ఇక్కడ అది సాధారణ సహాయం కాదు, అది సర్వశక్తిమంతుడైన దేవుని జోక్యం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఎర్ర సముద్ర విభజన సమయంలో ఇజ్రాయేలీలు చిక్కుకుపోయారు. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఐగుప్తీయులు. కానీ దేవుని యొక్క హస్తం కదిలినప్పుడు సముద్రము 2 పాయలుగా ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉంటామన్నా. అలాగైతే నీ ముందున్న సమస్య ఎంత పెద్దదైనా దేవుని చేతి కంటే పెద్దది కాదు. అంత మాత్రమే కాదు, దేవుని హస్తము పడిపోయినటువంటి వారిని లేపుతుంది. కొంతమంది జీవితంలో అపజయములో పడిపోయినటువంటి వారు, పాపములో కూలిపోయినటువంటి వారు, నిరాశలు మునిగిపోయినటువంటి వారు. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట, నీవు పడిపోయినా నేను నిన్ను లేపుతాను. కీర్తన గ్రంథం 37:24 ప్రకారంగా అతడు పడినను పూర్తిగా పడద్రోయబడడు. ఎందుకు తెలుసా? యెహోవా అతని చెయ్యి పట్టుకుని నిలుపును అని చెప్పేసి లేఖనములో మనం చదువుతూ ఉన్నాం. మనుషులు చెబుతూ ఉంటారు, ఇతనితో ఇక పనేమి కూడా లేదు. కానీ దేవుడు చెబుతాడు, ఇంకా నేను అతని చేతిని వదలలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దక్షిణ హస్తము ఏం చేస్తుంది? భయాన్ని తొలగిస్తుంది. 41:10 ప్రారంభంలో ఇలా చదువుతూ ఉన్నాం, భయపడకుము. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదు అంటే దేవుడు మనతో ఉన్నాడు. పరీక్షల భయం, భవిష్యత్తు భయం, అనారోగ్య భయం, మనుషుల భయం, ఇలాగా రకరకాల భయాల చేత మనుషులు భయము అనేటువంటి గుప్పిట్లో ఉన్నారు. అలాగైతే ఈ భయాలన్నిటికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. పేతురు నీటి మీద నడిచాడు, యేసు వైపు చూసినంత వరకు కూడా నిలవబడ్డాడు. కానీ బైబిల్ చెప్పే సత్యము, గాలిని చూచినప్పుడు మునిగిపోసాగాడు. కానీ యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసం బలహీనమైన దేవుని చెయ్యి ఎప్పుడు కూడా బలహీనపడదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని హస్తము యుద్ధాలలో విజయం ఇస్తూ ఉంటుంది. దేవుని దక్షిణ హస్తము శత్రువుల నుండి కాపాడుతూ ఉంది, ఆత్మీయ యుద్ధాలలో గెలిపిస్తూ ఉంది, ప్రతి విధమైనటువంటి అడ్డంకులను తొలగిస్తూ ఉంది. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మోషే ఎలాగంటున్నాడు కదా, యెహోవా నీ దక్షిణ హస్తము శక్తి చేత మహిమ పొందెను అని చెప్పేసి. కనుక నీపై ఎవరు యుద్ధము చేసినా నీ వెనుక దేవుని హస్తము ఉంటే నీవు ఓడిపోవు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవుని హస్తము చివరి వరకు నడిపిస్తూ ఉంది. మనుషులు ఏం చేస్తారు? మధ్యలో వదిలేస్తారు. కానీ దేవుడు మధ్యలో విడిచిపెట్టడు. నీవు కన్నీళ్ళలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అందరూ నీకు దూరం అయిపోయినా దేవుడు చెబుతున్నటువంటి మాట, నా చేతిలో నీవు ఉన్నావు. యోహాను సువార్త 10:28 ప్రకారంగా ఎవడును మిమ్మలను అపహరింపడు నా చేతిలో నుంచి. కాబట్టి నా దేవుని బిడ్డలారా,
ఇది నన్న ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీవు బలహీనుడవై ఉండొచ్చు, అందరూ వదిలేసినటువంటి వ్యక్తివై ఉండొచ్చు, కన్నీళ్లు కారుస్తున్నటువంటి వ్యక్తివై ఉండొచ్చు, కానీ పరలోకపు తండ్రి ఈ దినపైక వాగ్దాన ప్రకారంగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా నీతియుక్తమైన దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అంటూ ఉన్నాడు. ఆ చేతితో దేవుడు నిన్ను లేపటానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను నడిపించటానికి, నిన్ను గెలిపించటానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దీనిపైక వాగ్దాన ప్రకారంగా కృపగల దేవుడు ఎలాంటి నిరాశ నిస్పృహలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ఒంటరితనములో ఉన్నప్పటికీ, ఎలాంటి భయములని ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులని ఉన్నప్పటికీ కూడా కృపగల దేవుడు తన వాక్కును పంపి నిన్ను ఆదుకోవటానికి, నీకు సహాయము చేయటానికి, నిన్ను ధైర్యపరచడానికి, బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన దక్షిణ హస్తముతో మనలందరినీ కూడా ఆదుకొని సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.